నిజమని పమమా మమమా రిరిరి సనిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలో జగాలుగగా సుధానాదమి యదేవీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవళించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. కోల్గేట్ పాడుతా తీయగా ఈ కొత్త అధ్యాయం ప్రారంభించిన తర్వాత మనం చేసుకుంటున్నటువంటి రెండవ క్వార్టర్ ఫైనల్స్లో మొదటి సంచిక, ఇది మొదటి భాగం. స్వాగతం, శుభస్వాగతం. ముందుగా ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథి, మన న్యాయ నిర్ణేత చిరంజీవి రాధాకృష్ణన్, ప్రఖ్యాత సంగీత దర్శకులు ఇక్కడికి విచ్చేశారు. వారిని వేదిక మీదకి పిలవడానికి ముందుగా వారి గురించిన ఒక చిరు పరిచయం మీకు. ఈ తరం స్వరకర్తల్లో మాధుర్యానికి పెద్దపీట వేసే అతి కొద్ది మందిలో చిరంజీవి కెఎం రాధాకృష్ణన్ ఒకరు. కెవి మోహన్, మను రాణి దంపతులకు జన్మించిన రాధాకృష్ణన్ తండ్రి గారి దగ్గరే ప్రాథమిక సంగీతాన్ని నేర్చుకున్నారు. అనంతరం శ్రీ మహాలింగం, శ్రీమతి ఆండాళ్, శ్రీమతి చాగంటి లక్ష్మి గారి దగ్గర కర్ణాటక గాత సంగీతంలో సుశిక్షితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్మించిన చిన్నపిల్లల సినిమా హీరోతో స్వరకర్తగా మారారు. ఆనంద్ చిత్ర సంగీతంతో పండిత పామరుల మెచ్చులు అందుకున్నారు. గోదావరి, కాంచనమాల కేబుల్ టీవీ, మాయాబజార్, బలాదూర్, భలే దొంగలు, చందమామ మొదలగు చిత్రాలకు సంగీతాన్ని అందించిన రాధాకృష్ణన్ గోదావరి చిత్ర సంగీతానికి గాను ఉత్తమ స్వరకర్తగా నంది బహుమతిని అందుకున్నారు. ఈ చిరంజీవి మరెన్నో చిత్రాలకు మధురమైన సంగీతాన్ని అందించాలని ఆశీర్వదిస్తూ ఆప్యాయంగా వేదికపైకి మీ అందరి తరఫున, మనందరి తరఫున ఆహ్వానిస్తున్నాను. స్వాగతం రాధాకృష్ణ. గాడ్ బ్లెస్ యూ చిరంజీవి. ఒక అందమైన విషయం మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఈ పాడుతా తీగ కార్యక్రమానికి ఒక చరిత్ర ఉంది. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రారంభించినటువంటి రియాలిటీ షో పాడుతా తీగ. తర్వాతనే చాలా వచ్చాయి. ఈ మొట్టమొదటి మేము ప్రారంభించినప్పుడు అందులో ఒక గాయకుడిగా పార్టిసిపేట్ చేశారు రాధాకృష్ణన్ గారు. అయ్యా, మీ స్వపరిచయం. నా పేరు కెఎం రాధాకృష్ణ అండి. వనపర్తి, మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. నేను సంగీతం చిన్నప్పుడు కొంతవరకు నేర్చుకున్నాను. ఇప్పుడు ప్రస్తుతం నేర్చుకోవాలనే ఉద్దేశంలోనే ఉన్నాను. వీలవుతే నేర్చుకోవచ్చు. వీలు ఎందుకు కాదు, తప్పకుండా. ఇఫ్ దెర్ ఇస్ అ విల్, దెర్ ఇస్ అ వీలు. ఓకే, విల్ ఉంటే వీలు ఉంటుంది తప్పకుండా. ఏం చదువుతున్నారా, ఉద్యోగం చేస్తున్నారా? లేదండి, ప్రస్తుతం బిజినెస్లో ఉన్నా, రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉన్నా. బ్రహ్మాండమైన బిజినెస్. ఓకే. నవమదనా నవమదనా తలపకు కన్నుల మాట, సీతా సొమ్ముల వాహనుడా విడువకు మురిసిన బాట, అచ్చుచేతి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే ఇచ్చే మోజు మోహనమే నీదా. ఇవాళ ఇక్కడ న్యాయ నిర్ణేతగా వ్యవహరించడానికి వచ్చారంటే ఆయన ఎదుగుదల ఎలా ఉన్నది, తన స్వయం కృషి ఎలాగా ఉన్నది అన్నది కొన్ని ముఖప్రీతి కోసం చెప్పొచ్చు. ఎంత దూరం ఆయన ఎదిగాడు, చాలా గొప్పవాడని. ఇప్పుడు చెప్పవలసిన అవసరం లేదు, ఎందుకంటే అతని పాటలే దీనికి తార్కాణం. వాటిని గురించి వివరంగా నేను చాలా మాట్లాడతాను. ఆయనకు నేను విధించిన ఆంక్షల గురించి కూడా మీకు నేను చాలా చెబుతాను. నాకు మాత్రం చాలా గర్వకారణం. మీ ఆసనాన్ని స్వీకరించండి ప్లీజ్. ఆయన కంపోజ్ చేసి నేను పాడినటువంటి ఒక పాటని గౌరవ సూచకంగా రాధాకృష్ణన్ గారికి, ఇది ఐ ప్రెజెంట్ ఇట్ టు యూ సార్, అలాంగ్ విత్ దోస్ బొకే ఆఫ్ ఫ్లవర్స్, ఏ సాంగ్ విచ్ యూ హ్యావ్ గివెన్ టు మీ. ఐఎమ్ పేయింగ్ ఇట్ బ్యాక్ టు యూ.
గోదావరి ఊగిందిలే చేలోవరి గోదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి వెతలు తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి శబరి కలిసిన గోదారి రామచరితకే గోదారి వేసై చాపదోర్సై నావబార్సై వాలుగా చుక్కానే చూపుగా బ్రతుకు తెరువు ఎదురీదేగా ఉప్పొంగిలి గోదావరి ఊగిందిలి చేలోవరి గోదారిలో నీలాంబరి మా సీమకి చీనాంబరి సావాసాలు సంసారాలు చిలిపి చిలక జోస్యం వేసే అట్లు వేయంగానే లాభసాటి బేరం ఇల్లే ఓడలైపోతున్న ఇంటి పనుల దృశ్యం ఆరేసేటి అందాలన్నీ కడిగే నీటి అద్దం ఏం తగ్గింది మారామయ్య భోగం ఇక్కడ నది ఊరేగింపులో పడవ మీద రాగా ప్రభువు తాలూకాగా ఉప్పొంగిలి గోదావరి ఊగిందిలి చేలోవరి గోదారిలో నీలాంబరి మా సీమకి చీనాంబరి వెతలు తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి శబరి కలిసిన గోదారి రామచరితకే గోదారి వేసై చాపదోర్సై నావబార్సై వాలుగా చుక్కానే చూపుగా బ్రతుకు తెరువు ఎదురీదేగా ఉప్పొంగిలి గోదావరి ఊగిందిలి చేలోవరి గోదారిలో నీలాంబరి మా సీమకి చీనాంబరి. వేటూరు గారు రాసిన అద్భుతమైన సాహిత్యం, అంత అందంగానూ ఈ చిరంజీవి దానికి స్వరకల్పన చేశారు. నా అదృష్టం నాకు దొరికింది ఈ పాట. మీ అందరికీ తెలుసు, ఈ కార్యక్రమానికి వెన్నుదన్నుగా ఉన్నవారు తరతరాలకు చెరగని చిరునామా సువర్ణభూమి డెవలపర్స్ లిమిటెడ్ వారు సుస్వరాల మీద ప్రేమతో అందిస్తున్న బహుమతులు: ప్రథమ విజేతకు అక్షరాల 10 లక్షల రూపాయలు, ద్వితీయ విజేతకు 5 లక్షల రూపాయలు. వారి వదాన్యతను కూడా కొనియాడుదాం, మనం వారి కృతజ్ఞతను తెలియజేసుకుందాం మన హర్షధ్వానంతో. ఎక్కడ ఏ పాట తీసుకున్నా, ఏ శీర్షిక తీసుకున్నా కూడా కొన్ని ట్రంప్ కార్డ్ పాటలు ఉంటాయి, అవే రిపీట్ చేయాల్సి వస్తూ ఉంటుంది. ఏదన్నా వైవిధ్యం చూపించాలంటే శీర్షికలో కూడా ఒక చిన్న వైవిధ్యం చూపించాలని ఇవాళ ఈ పిల్లలందరూ కూడా అమ్మాయిలు పాడిన పాటలను అబ్బాయిలు, అబ్బాయిలు పాడిన పాటలను అమ్మాయిలు పాడతారు. మీకు మీరే మాకు మేమే, మీకు మీరే మాకు మేమే, ఎందుకీ వస వస బుస రుస, ఎందుకీ బుస బుస, మీకు మీరే మాకు మేమే, మీకు మీరే మాకు మేమే. వాయిస్ ఆఫ్ మెదక్ గీత దమ్మ. నటకలు చూస్తా
చాలా బాగా పాడారు. వెరీ గుడ్ ఎక్స్ప్రెషన్. బాలు గారు మోల్డింగ్స్ ఎలా ఉన్నాయో చాలా జాగ్రత్తగా, చాలా బాగుంది. వెరీ గుడ్. ఒక కంట మంటలను మెరిపించు, రెండోసారి ఎలా పాడావమ్మా? ఒక కంట మంటలను మెరిపించు, ఒక కంట మంటలను అది నేను చేసిన తప్పు రికార్డింగ్లో. ఆఖరికి వచ్చేసరికి టేక్ అప్పుడు డైరెక్ట్గా రికార్డ్ చేయడం కదా, ఫుల్ సాంగ్ పాడాలి. పాడుతూ మంచి ఎమోషన్లో ఉన్నప్పుడు ఒక కంట అని గొంతు బొంగురిపోయింది. నేను కట్ చేయకుండా పాడేశాను, ఎలాగో మళ్ళీ ఇంకో టేక్ అడుగుతారు కదా అని. డైరెక్టర్ గారు లోపల నుంచి కేఎస్ఆర్ దాస్ గారు ఈ టేక్ ఓకే బాలు అన్నారు. సార్ నా గొంతుగా అక్కడ బ్రేక్ అయింది అన్నాను. ముందు టేక్లోంచి అది తీసుకుంటాను నేను అన్నారు. ఇప్పటిలాగా పేస్ట్ చేయడం కుదరదు, ప్రింట్ చేసి ఫిల్మ్లోకి దాన్ని కట్ చేసి మళ్ళీ జాయిన్ చేయాలి ఫిల్మ్లోనే సౌండ్ ట్రాక్ని. ఆయన ఎడిటర్ కాబట్టి నేను ఇట్లాగా నా దాస్ నువ్వు తప్పకుండా చేస్తావు కదా ఇది, లేకపోతే ఇలాగ వెళ్ళిపోయిందంటే కష్టం. అదేంటమ్మా నాకు తెలియదా, నేను వదిలిపెడతాను దాన్ని, ఆ ముందు టేక్లో ఉన్నది కదా మంచిది అది వేస్తా అన్నారు. ఆయన పోయారు, అది వేయనేలేదు. ఈ రోజుకి రికార్డులో ఒక కంట మంటలను అని ఉంటుంది, అదేదో ఎక్స్ప్రెషన్ అనుకుని మీరు దాన్ని అలాగే పాడేస్తున్నారు. ఒక కంట మంటలను మెరిపించు, ఒక కంట మంటలను మెరిపించు. అక్కడక్కడ కొంచెం చిన్న శృతిను లాస్ట్లో టెంపో కొద్దిగా డ్రాగ్ అయింది. చల్తా అది, దీస్ ఆర్ నాట్ బిగ్ ఇష్యూస్, బట్ ది స్పిరిట్ ఆఫ్ సింగింగ్ వాజ్ గుడ్. ఇప్పుడు నా వాయిస్ ఆఫ్ కరీంనగర్ శిరీష దమ్మ. సభాష్. వద్దురా సోదరా, హరి పెళ్ళంటే నూరేళ్ల మంటరా, ఆదరా బాదరా నువ్వు పెళ్ళెళ్ళి గోతిలో పడద్దురా రే. వద్దురా వద్దురా సోదరా, హరి పెళ్ళంటే నూరేళ్ల మంటరా, ఆదరా బాదరా నువ్వు పెళ్ళెళ్ళి గోతిలో పడద్దురా. చెడిపోవద్దు బ్రహ్మచారి, పడిపోవద్దు కాలు జారి, తాళి కట్టద్దు కర్మకాలి, గాలి అంటేనే భద్రకాళి. కళ్యాణమే ఖైదురా, జన్మంత వీడుగానలేదురా, నీ కొంప ముంచేస్తుందిరా, ఆపుకోలేని తొందర. Don't marry, hey, be happy, oh, don't marry, hey, be happy. అంతెందుకు మా మల్లిగాడు, మా ఊళ్ళో వాడంత తోడు లేడు, మామూలుగానే వాడు దేశముదురు, పెళ్లితోటే పోయింది వాడి పొగరు, ఇల్లాలు అమ్మోరు పడలేక ఇంటి పోరు చల్లారిపోయింది వాడి నెత్తురు. ఒక్క పూట కూడా ఉండదనుకుంటా, కస్సుమనకుండా బుర్ర తినకుండా, వాడిని తిట్టకుండా వెంట పడి తరుముతూనే ఉంటదంట వీధి వెంట. కోడెనాగు లాంటి వాణి వానబాబు చేసింది ఆలి కాదురా అది అనకొండ. ఆ గయ్యాళి యమగోళ కలిగించింది భక్తి మార్గం, ఆ ఇల్లాలి కయ వల్ల కనిపించింది ముక్తి మార్గం. సంసారమే వేస్టని, ఇక సన్యాసమే బెస్టని, కాషాయమే కట్టాడురా కటిగా
don't marry. Hey, be happy. Oh, don't marry. Hey, be happy. Yeah, yeah, yeah. Don't marry. Hey, be happy. Oh, don't marry. Hey, be happy, 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 happy. వద్దురా సోదరా ఒరే పెళ్ళంటే నూరేళ్ళ మంటరా ఆదరా బాదరా నువ్వు వెళ్ళెళ్ళి గోతిలో పడద్దురా. Don't marry, hey, be happy. Oh, don't marry, never. Be happy, yes, yes, yes. Don't marry, aha. Be happy, aha. Don't marry, hey. Be happy, 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 hey. బాగా పాడావు, అమ్మాయిలాగా పాడావు. అమ్మాయిలాగా పాడావని ఎందుకంటున్నా అంటే నీ వర్షన్లో నువ్వు పాడావని. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. ఒక కామికల్ ఎలిమెంట్ ఉంది ఈ సాంగ్లో. నువ్వు యూ వాచ్డ్ మై హర్డ్ మై సింగింగ్ ఆల్సో దెర్ ఇస్ స్మాల్ కామికల్ ఎలిమెంట్ ఇందులో. సీరియస్గానే చెప్తాడు పెళ్లి చేసుకోవద్దని, కానీ మాటల ద్వారా చిన్న చిన్న గమ్మత్తులు జరుగుతాయన్నమాట. ఈ శృతి లయ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. డైలాగ్ పోర్షను శాస్త్రి గారు రాసి ఇచ్చారు. రెండు డైలాగులు ఉన్నాయి కదా ఇందులో, రాసి ఇచ్చారు. అదేది మీటర్లో ఉండదు, యాక్చువల్గా మీటర్లో ఉండదు. అది ఒక డైలాగ్ ఫామ్లో ఆయన రాశాడు. దేవిశ్రీ ప్రసాద్ వచ్చి సార్ దీన్ని మీరు మీటర్లలో ఎన్ని బార్లలో పెట్టినా పర్వాలేదు, నేను అడ్జస్ట్ చేసుకుంటాను అన్నారు. దాన్ని తాళానికి తీసుకురావడానికి నేను ఎక్కువ టైం తీసుకున్నాను. పాట పాడింది యాక్చువల్లీ హాఫ్ అన్ అవర్లో అయిపోయింది రికార్డింగ్. బట్ టు బ్రింగ్ ఇట్ ఇంటూ ఒక షేప్లో ఒక టెంపోలోకి తీసుకురావడానికి ఆ ర్యాప్ పోర్షన్ని ఎక్కువ టైం పట్టిందనమాట. నువ్వు చాలా తెలివిగా రెండో డైలాగ్ ఎంపిక చేసుకున్నావు. దిర్ ఇస్ లాట్ ఆఫ్ బిజినెస్ ఇన్ ది ఫస్ట్ డైలాగ్. యాక్చువల్గా నాగార్జున గారి చేత చెప్పిద్దాం అనుకున్నారు. నేను మామూలుగా ఆయన ఎలా చెప్తారని నేను చెప్పేసరికి ఇంకా చెప్పించాల్సిన అవసరం లేదు, అదే ఉంచేద్దామన్నారు. ఇప్పటికీ కూడా చాలామందికి అది నాగార్జున గారే ఆ డైలాగ్ చెప్పారని అనుకుంటుంటారు అందరు కూడా. శివ అని నా క్లోజ్ ఫ్రెండ్ లవ్లో పడి పెళ్లి చేసుకున్నాడు, ఇలాగ ఉంటుంది మొత్తం డైలాగ్ అంతా కూడా. శివ అని నా క్లోజ్ ఫ్రెండ్ లవ్లో పడి పెళ్లి చేసుకున్నాడు. కాలేజీలో వాడు గ్రీకు వీరుడు, మ్యారేజ్ కాకముందు రాకుమారుడు. అంతా జరిగి జస్ట్ 1 month కాలేదు, ఎంత మారిపోయాడు గుర్తుపట్టలేనట్టు. బక్క చిక్కిపోయి మంచి లుక్కుపోయి ఫేసు పాలిపోయి జుట్టు రాలిపోయి ఈ దేవదాసు వాలకం దేనికంటే తను దేవిదాసు కావడం వల్ల అంటూ గుక్క పట్టి ఏడ్చాడు, ముక్కు చీరుకున్నాడు. ఒక్క చుక్క మందు కొట్టి ఫ్లాష్ బ్యాక్ చెప్పాడు. ఈ శీర్షిక లక్షణం ఏంటంటే మగవాళ్ళు ఆడవాళ్ళు పాడుతున్నారు కాబట్టి గొంతుక మార్చాలని కానే కాదు. గాడ్ బ్లెస్ యూ. వాయిస్ ఆఫ్ అనంతపూర్ రాజేష్ మన ముందుకు వస్తున్నారు, ఆహ్వానించారు. రాధే చెలి నమ్మ రాధే చెలి మగవారి నీలా నమ్మ రాధే చెలి. రాధే చెలి నమ్మ రాధే చెలి మగనాలి మన సమ్మ రాధే చెలి. మాటలతో కోట కట్టాడే అమ్మో నా మహారాణి నీవన్నాడే. కాలు కింద పెడితేనే కందిపోవునన్నాడే, గాలి తాకితే మోవున పాలు విరుగునన్నాడే. కవ్వించుకున్నాడే కౌగిలి కోసం, ఆకాశ తీరాక మొదటికి మోసం. మన వినడు మనసు కనడు మాయల మొగుడు, మగవారి నీలా నమ్మ రాధే చెలి. రాధే చెలి నమ్మ రాధే చెలి మగవారి నీలా నమ్మ రాధే చెలి. రాధే చెలి నమ్మ రాధే చెలి మగనాలి మన సమ్మ రాధే చెలి. బాగుంది, కానీ ఇంకొంచెం అంటే ఆ వర్డ్స్ పాడేటప్పుడు ల్యాండింగ్స్ అవన్నీ చూసుకోవాలి. శృతిలో కొంచెం అటు ఇటుగా బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. బాగా పాడావు, కొంచెం బాగా ప్రాక్టీస్ కావాలి ఇంకా. ఆల్ ది బెస్ట్. బిగినింగ్లో మగనాలి ఆ చోట కొంచెం శృతి ఇబ్బంది అయింది. ఆ తర్వాత అందంగా మీరు ఎంజాయ్ చేస్తున్నారని కనపడుతోంది.
టెంపో కూడా ఒక్క చోట కొంచెం తురితం అవుతున్నారు. బట్ అదర్వైజ్ ఇట్ వాజ్ గుడ్. రాజేష్ పాడినటువంటి పాట ఈ రాధేచలి నమ్మరాధేచలి అన్నది 1941లో వచ్చిన దేవత సినిమాలో సముద్రాల గారు రాయగా బెజవాడ రాజరత్నం గారు పాడిన పల్లెవెట ఇది. దాన్ని తీసుకుని బాపు గారు ఇది కావాలని వాడుకున్నారు. ఇంతేకాదు, యాక్చువల్గా ఆఖరి చరణంలో చక్కటి గ్రాంధికమైన తెలుగుదనం ఉన్నటువంటి ఒక చిన్న పద్యం లాంటి దాన్ని కూడా ఉపయోగించుకున్నారు ఆయన. తలలో నాలుకల పూసలలో దారంబు మాడ్కి సతిమదిలో నెలగెడు పురుషుడు కలుగుట తొలి జన్మము నోము ఫలము తోయజనేత్ర. ఇది పద్యం. తనుగా వలచిన వరుడేనా ఈ పురుషోత్తముడు, వ్రతములు సలిపిన సతులకు గతి కలదా, ఇలలో కలదా లేదా. ఇది కూడా బహుశా అందులో ఉన్నటువంటి మాటలే అనుకుంటాను. బాపుగారికి, రమణ గారికి ఇలాంటి మాటలంటే చాలా చాలా ఇష్టం. అలాంటి దర్శకులు ఉన్నంత వరకు తెలుగుదనానికి ఏమాత్రం కూడా లోట్లేదు. వాయిస్ ఆఫ్ కడప సబీహా మన ముందుకు వస్తుంది, ఆహ్వానించండి. పురాణాన
వెరీ గుడ్, చాలా బాగా పాడావు, మంచి రేంజ్ వాయిస్ నీది, కీప్ ఇట్ అప్. सबिहा या खुदा या अल्लाह क्या गाया आपने, ఫస్ట్ క్లాస్ అమ్మా, చాలా బాగా పాడావు, చాలా బాగా పాడావు. ఒక్క ఎఫెక్ట్ కూడా వదిలిపెట్టకుండా అన్నీ పాడావు. ఒక్కటి మాత్రం మిస్ చేసావు. ఒక చిన్న ఒక సంగతి ఉంది. స్నేహమేరా ఒక్క చోట జీవితం స్నేహమేరా, అది పక్క అరబిక్ స్టైల్. స్నేహమేరా జీవితం జీవితం, అది ఎక్కడన్నా అంటావా అని వెయిట్ చేశాను. అదొక్కటి తప్ప మిగతా ఏది మిస్ చేయలేదు, ఏది మిస్ చేయలేదు. నాకు పెద్ద ఎగ్జామినేషన్ ఈ పాట పాడుతున్నప్పుడు. ఒక పక్కేమో రామారావు గారికి అన్ని పాటలు అందులో నేనే పాడుతున్నాను, ఇందులో మళ్ళీ సత్యనారాయణ గారికి పాడాలి. ఏమిటి చేద్దాం, ఇలాంటి పాటలో వాయిస్ మారిస్తే అంత బాగుండదు. ఓన్లీ ది స్టైల్ ఆఫ్ సింగింగ్ షుడ్ చేంజ్. అల్లా దిగి వచ్చి, అల్లా దిగి వచ్చి, అమ్మయ్యా ఏమి కావాలంటే. టోటల్గా సాంగ్ ఇలాగే తీసుకొస్తే కొన్నాళ్ళకు కొంతసేపటికి ఈ నరాలన్నీ పెయిన్ అయిపోతుంది. ఇది ఇలా పాడితే ఎందుకు వాయిస్ పెయిన్ అవుతుందంటే, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. దశావతారానికి డబ్బింగ్ చెప్తున్నప్పుడు అందులో అన్ని క్యారెక్టర్లోకి ఈజీ అనుకున్నది నేను ఆ పొడుగాటి అతనికి చెప్తాను చూడు డైలాగ్. అందులో టాల్గా ఉంటాడు ఒక కమల్ హాసన్. ఆ కమల్ హాసన్కి చెప్తున్నది ఈజీ అని చివరిన పెట్టుకున్నాను నేను. మిగతా కష్టమైనవన్నీ చెప్పేద్దాం అని అది ఈజీ లాస్ట్లో పెట్టుకున్నాను. అది ఎలా మాట్లాడతాడు అందులో, అల్లా ఎవరంటే మీరు ఇక్కడికి ఇలా వచ్చారు మీరు, ఇది చాలా ఈజీ అనుకున్నాను నేను మాట్లాడడం. అది ఒక 2 లూపులు చెప్పేసరికి ఇదంతా పెయిన్ అయిపోయి గొంతుకు తెలియకుండానే మామూలు వాయిస్లోకి వెళ్ళిపోయేది అనమాట. ఐ హ్యావ్ టు టేక్ సో మెనీ బ్రేక్స్ టు కంటిన్యూ దట్ క్వాలిటీ. అలాగా ఈ పాటకు కూడా అదే ప్రాబ్లం. అల్లాహే దిగి వచ్చి, అల్లాహే దిగి వచ్చి, ఆమియా ఏమి కావాలంటే. నాకు అల్టిమేట్గా తేలింది ఏంటంటే, ఇక మీదట మేము కాంపిటీషన్ చేస్తే అమ్మాయిలకు అబ్బాయిల పాటలు ఇవ్వాలి, అబ్బాయిలకు అమ్మాయిల పాటలు ఇవ్వాలి, అందరూ బాగా పాడతారని ఇప్పుడు డిసైడ్ అయిపోయాము డెఫినెట్గా. వెరీ వెల్ డన్ సబీహా, థ్యాంక్ యూ. అడ్రస్ బిల్డప్ దగ్గర పరమేశ్వర స్కూల్. గాడ్ బ్లెస్ యూ. అది ఏ ఊర్లో ఉందో ఏ దేశంలో ఉందో ఎవరికి తెలియదు. పాడుతా తీయగా చల్లగా. లిప్సికా ఫ్రమ్ ఖమ్మం. జిల్లాల వరకు వింటున్నాము నీ కీర్తినే. ముల్లోకాల ఏ మూల విన్నా నీ అంగాల సంకీర్తనే. హంపీలోని శిల్పాలకి, ఎల్లో రాళ్ళ నాట్యాలకి నువ్వే మోడల్ అయ్యావో ఏమో వయ్యారి. 1001 జిల్లాల వరకు వింటున్నాము నీ కీర్తనే. ముల్లోకాల ఏ మూల విన్నా నీ అందాల సంకీర్తనే. కర్మకాలి రావనుండు నిన్ను చూడలేదు కానీ, సీత ఊసుని తలచునా పొరబడి. భీష్ముడున్న కాలమందు నువ్వు పుట్టలేదు కానీ, బ్రహ్మచారిగా బ్రతుకునా పొరబడి. ఎంత గొప్ప అందగత్తే ముందుగానే పుట్టి ఉంటే, పాత యుద్ధ గాథలన్నీ మారి ఉండేవే. ఎంత గొప్ప అందగత్తే ముందుగానే పుట్టి ఉంటే, పాత యుద్ధ గాథలన్నీ మారి ఉండేవే.
పర్ఫార్మెన్స్తో ఇళయరాజా గారికి మరొకసారి దండం పెట్టుకునేలా చేశారు. అంత అద్భుతమైనటువంటి స్వరకల్పనకు చాలా ఎంజాయ్ చేస్తూ పాడాను. చాలా బాగా పాడాను. అదరహ వాడు అదరహ, సీతారామ శాస్త్రి అదరహ, నువ్వు అదరహ. ఒకటే కర్మకాలి రావణుండు స్టార్టింగ్ మాత్రం చిన్న అలా అలా గేరు ఇబ్బంది అయింది. వెరీ నైస్, వెరీ నైస్. ఎప్పుడైనా సినిమాలో అల్లరి పాటలు వస్తే నీ చేత ఇలాంటి పాటలు కూడా పాడించవచ్చు అన్నమాట. గాడ్ బ్లెస్ యూ. మీరు జనరల్గా ట్యూన్ కంపోజ్ చేస్తారా, లేకపోతే కంపోజ్ చేసిన దానికి? మ్యాక్సిమం ట్యూన్కే కంపోజ్ చేస్తాను. అప్పుడప్పుడు వేటూరి గారు సందర్భానుసారంగా 1-6 లిరిక్స్ పంపిస్తుంటారు. దాన్ని బట్టి గోదావరిలో రామచక్కని సీతకు అని వచ్చింది. ఆ తర్వాత ఆనంద్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్లో భాగంగా గుండెకే గాయం చేసి అని వచ్చింది. అవన్నీ లిరిక్కి కంపోజ్ చేసిన పాటలు అవి. బట్ మ్యాక్సిమం ట్యూన్సే చేస్తాను. నాకు మాయాబజార్లో మీరు నా చేతి పాడించిన పాట అంటే చాలా ఇష్టం. ఏ పాట గుర్తుంది కదా మీకు? తెలుస్తుంది. సరోజ దళనేత్రి చాలా ఇష్టమైన పాట నాకు. సరోజ దళనేత్రి. ఆ రికార్డింగ్లో అంతా కూడా నేను ఎంత ఎంజాయ్ చేస్తూ పాడానంటే, ఆయన ఏదైనా చెప్పపోయినా మీరు కూర్చోండి రాధాకృష్ణన్, నేను ఈ పాటని ఐ వాంట్ దిస్ సాంగ్, ఐ వాంట్ టు సింగ్, నా మనసారా నేను పాడతాను, మీరు టేకులు అడగండి, నేనే ఎక్కువ టేకులు తీసుకుంటానని చెప్పి ఐ ఎంజాయ్డ్ సింగింగ్ దట్ సాంగ్. సరోజ దళనేత్రి ఈదో లాహిరి జన్మకి నవరాత్రి ఇదో అల్లరి ప్రియతమా నిన్ను మమ మమ అన్న మధురిమే పెళ్లి మంత్రం విడియపు లేత సరసపు ఈడు సమిధగా ప్రేమ యజ్ఞం. సరోజ దళనేత్రి ఈదో లాహిరి. ఆయనతో నేను ఎప్పుడు యుద్ధం చేసేది ఒక్క విషయంలో, శృతుల గురించే. ఆయన వాయిస్ చాలా పై స్థాయిలో పాడతారు, అందుకని ఆయన స్థాయికి తగినట్టు ట్రాక్ తీసేస్తారు. మేము పాడేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. ఆ తర్వాత నేను అడిగిన తర్వాత పాపం నేను ఒకటే అడిగాను ఆయనకు, మీరు పాడే శృతికి నేను పాడుతున్నప్పుడు ఒక్క శృతి తగ్గించి చేయండి మీరు, నా వాయిస్ ధర్మం అది అని. తెలియదు గురుగారు, ఏదో ఆవేశంలో వచ్చేస్తుంది, నేను అలాగే పాడేస్తాను, అలాగే చేసేస్తాను అంటుంటారు ఆయన. సో అది కూడా విన్నందుకు ధన్యవాదాలు. ఈ మెలడీ ప్రయాణాన్ని మాత్రం వదలకండి, చాలా చాలా మంచి ప్రయత్నం ఇది, అలాగే ఉండండి మీరు. ఇప్పుడు వాయిస్ ఆఫ్ వరంగల్ ప్రసాద్ మన ముందుకు వస్తున్నారు, రండి. అందంగా లేనా అసలీ బాలేన నీడు జోడు కాననా. అందంగా లేనా అసలీ బాలేన నీడు జోడు కాననా. అలుసైపోయానా అసలేమి కాన వేషాలు చాలే పొమ్మనా. అందంగా లేన అసలే బాలేన నీడు జోడు కాననా. మనసు ఇచ్చా ఇచ్చినప్పుడే నచ్చా, కనుల కబురు తెచ్చా తెలుసు నీకదే. తెలుగు ఆడపడుచు తెలుపలేదు మనసు, మహా తెలియనట్టు నటనలేవే. ఎన్నెల్లో గోదారి తెన్నెల్లో నంగు తరగల్లే నురగల్లే ఏనాడు తాకేసి తడిపేసి పోలేదుగా. అందంగా లేనా అసలే బాలేన నీడు జోడు కాననా. అందంగా లేనా అసలే బాలేన నీడు జోడు కాననా. అలుసైపోయానా
అసలేమీ కాన వేషాలు చాలే పొమ్మనా అందంగా లేనా అసలేం బాలేనా నేడు జోడు కాననా ఈ పాట కంపోజిషన్ చాలా టఫ్ యాక్చువల్గా. ఇక్కడ అమ్మాయి పాడే పాట అబ్బాయి పాడాలి అనేసరికి అది ఇంకా అడిషనల్గా మీకు బర్డెన్ అని ఫీల్ అవుతున్నాను నేను. కానీ మీరు చాలా ఎక్స్ప్రెషన్స్ విషయంలో చాలా వరకు అంటే సంతోషంగా చాలా హ్యాపీగా ఫ్రీగా పాడడానికి ప్రయత్నం చేశారు. కానీ చిన్న చిన్న తప్పులు ఉన్నాయి మొదట్లోంచే. తానా 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 అందంగా లేనా అసలే బాలేనా తానా 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 తానా. ఈ ఎక్స్ప్రెషన్ అంటే ఆ సాహిత్యం వచ్చిన తర్వాత ఆ సాహిత్యాన్ని ఎలా పలకాలి అనేది జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకొని పాడాలి. ఎందుకు చెప్తున్నానంటే ఈ ఓపెనింగ్ అందంగా లేనా అసలేం బాలేనా అనేది పాడుతున్నప్పుడు అది కొంచెం గంభీరంగా పాడాల్సి వచ్చి మీ వాయిస్లో అది కొంచెం ఇంకా శ్రావ్యత బెటర్గా వచ్చింటే బాగుండేది అనిపించింది. చిన్న చిన్నవి ఉన్నాయి, అవి ప్రాక్టీస్ బాగా విని ప్రాక్టీస్ చేయడం ద్వారా అది అవాయిడ్ చేయొచ్చు ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. థ్యాంక్ యూ. అపార్ట్ ఫ్రమ్ దట్ చాలా బాగా పాడారు, బాగా ప్రాక్టీస్ చేయండి ఇంకా. ఆల్ ది బెస్ట్. ఇది ఈ కంపోజిషన్కి మీకు నేను ఇస్తున్నటువంటి క్లాప్స్. ప్రసాద్, ఐ అండర్స్టాండ్ అబ్బాయి వాయిస్లో వచ్చేసరికి కొన్ని నువాన్సెస్ మిస్ అవుతాం. కానీ జనరల్గా నేను ఫీల్ అయింది ఏంటంటే ట్యూన్ మీరు పాడుతున్నది కరెక్ట్గా ఉంది. శృతి చరణాలు వచ్చేటడికి కొంచెం అటు ఇటు అవుతోంది. వేటూరికి అక్షరలక్షలు ఇవ్వాల్సిన పాట, అంతకంటే నేనేం చెప్పాను. ఇప్పుడు మల్లిక వాయిస్ ఆఫ్ గుంటూరు మీ ముందుకు వస్తున్నారు, ఆహ్వానించండి. మేస్త్రి ముఠా మేస్త్రి ముఠా మేస్త్రి ముఠా మేస్త్రి పెన్నిధి ఈ పేటకు నేనే
ముఠా మేస్త్రి ముఠా మేస్త్రి నేనే ముఠా మేస్త్రి శభాష్. నిజంగా శభాష్. థ్యాంక్ యూ. వెరీ గుడ్, చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ. కీప్ ఇట్. ఎక్సలెంట్, స్పాట్లెస్, దట్స్ ఆల్. ఇంకేం చెప్పను నేను. చాలా బాగా పాడారు, చాలా చాలా బాగా పాడారు. ఆఖరిన చిత్ర గారు నవ్విన రాజేష్, నీకు కూడా థ్యాంక్స్. ఎందుకంటే ఆఖరిన ఆ నవ్వు నవ్వడానికి మాత్రం ఆమెను తెచ్చి కూర్చోబెట్టారు అక్కడ. ఆ నవ్వు నవ్వించడానికి మేము పడ్డ బాధలు ఎందుకు చెప్తావులే. ఆవిడ చాలా గొప్పగా ఆయన, నో డౌట్. కానీ నవ్వమంటే ఆవిడకి మహాసిగ్గు. జానకి గారికి వద్దంటే నవ్వేస్తారు. నేను మైక్ దగ్గర ఉన్నాను, ఆ ఎండ్ వరకు ఆ పాట అంతా అయ్యే వరకు ఉంటే చివరిన నేనే ముఠా మేస్త్రి అని అనాలి. నేను 1,00,000 రకాలుగా చెప్పి చూపిస్తున్నాను అంతా అంటూ అనేసి నవ్వేస్తుంది అనమాట. నవ్వేస్తుంది, నాకు రావట్లేదు సార్. ఇది లైవ్ రికార్డింగ్ అయిన తర్వాత ఒక పని చేయమ్మా, నువ్వు ఒక్కదానివే ఉండు ఈ రూమ్లో, మేమందరం అవతలకి వెళ్ళిపోతాం. అప్పుడు ఆ సౌండ్ వినేసి నువ్వు ఎలా అంటావు అంటే అప్పుడు ఇచ్చిందనమాట ఆ భయంతో ఎక్స్ప్రెషన్. అలాగా ఈ పాట అనగానే అది నాకు గుర్తుకొచ్చింది. నేనే మధ్యలో ఆ మాటలన్నీ నేనే అనుకునేదేదో షొడ్డాంగ్ ఏంటో అర్థం ఎవరికి తెలియదు. సూపర్ బాపద్దు సుకుమారి, నీ షేపులు కరగక తప్పదులే. సోమరి పోతుల రాజ్యాలు, సొరకాయల కోతలు చెల్లవురా. కాలే కడుపుల కష్టాలే మన లేబరిజానికి చేతులురా. చాలా కాన్ఫిడెంట్గా పాడాము, అదే నాకు ఆశ్చర్యం. అన్ని ఎక్స్ప్రెషన్లు ఒక్కటి కూడా వదలకుండా చాలా పర్ఫెక్ట్గా ఇచ్చావు. గాడ్ బ్లెస్ యూ. ఓకే, ఇప్పుడు వాయిస్ ఆఫ్ శ్రీకాకుళం సాగర్ వస్తున్నాడు, ఆహ్వానించండి. మా పెరటి జాం చెట్టు పళ్ళన్ని కుశలం అడిగే, మా తోట చిలకమ్మ నీ కోసం ఎదురే చూసే. నిన్ను చూసినాక నిదరైన రాక మనసే పెళ్ళి మంత్రాలు కోరిందని బిగి కౌగిట హాయిగా కరిగేది ఏనాడని అంటూ మా పెరటి జాం చెట్టు పళ్ళన్ని కుశలం అడిగే, మా తోట చిలకమ్మ నీ కోసం ఎదురే చూసే. నిన్ను చూడందే పదే పదే పడే యాతన, తోట పూలన్నీ కని విని పడేను వేదన. నువ్వు రాకుంటే మహాశయ మదే ఆగునా, పూల తీగలతో పడే ఊరే నాకింత దీవెనా. చూసే పూల ఆరాటం, రాసే చేతికి మోమాటం, తలచి వలచి పిలచి అలసి నీ రాక కోసం వేచి ఉన్న ఈ మనసుని అలుసుగా చూడకని అంటూ మా పెరటి జాం చెట్టు పళ్ళన్ని కుశలం అడిగే, మా తోట చిలకమ్మ నీ కోసం ఎదురే చూసే. సపమని పగా మరి సరి సరి పగా, సపమని పగా మరి సరి సరి పగా.
వెరీ గుడ్. బిగినింగ్లో అడ్లిబ్ ఉంది కదా, రిథం లేకుండా. ఏంటి ఎందుకు అంత అలా ముడిచిపోయి చెప్పాలి ఇప్పుడు నాకు. ఒక తాళం వదిలేసావు, ఒక వారు కొంచెం ముందుగానే వచ్చేసావు అనమాట, వాళ్ళు నిన్ను అడ్జస్ట్ చేయాల్సి వచ్చి. మా పెరటి జాం చెట్టు పళ్ళన్నీ కుశలం అడిగే. ఎప్పుడు జామకాయ పడుతుందనే మా కృష్ణ కూడా ఫస్ట్ ఎఫెక్ట్ ఇచ్చాడు చూడు, అది జామకాయ పడట్లేదు, ఫస్ట్ టైం ఇచ్చింది మాత్రం ఓ పెద్ద గుమ్మడికాయ పడ్డంత సౌండ్ వచ్చింది. అది పడితే చచ్చి ఊరుకుంటుంది ఆ అమ్మాయి. నీ స్థాయిలో బాగా పాడు. తీయగా చల్లగా పాడుతా, తీయగా చల్లగా. మౌనిమ, తూర్పుగోదావరి. రుక్కు రుక్కు రుక్కుమిణి రమణి సుగుణమణి రబ్బ హోయ్ రబ్బ, చెక్క 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 రథమును తెమ్మని రబ్బ హోయ్ రబ్బ. రుక్కు రుక్కు రుక్కుమిణి రమణి సుగుణమణి రబ్బ హోయ్ రబ్బ, చెక్క 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 రథమును తెమ్మని రబ్బ హోయ్ రబ్బ. కిల్లాడి కృష్ణుని తరలి రమ్మని తయారుగున్నది వారెవా, అలాంటి ముచ్చట మరల ఇచ్చట రెడీగా ఉందిరా వారెవా. రుక్కు రుక్కు రుక్కుమిణి హోయ్, రుక్కు రుక్కు రుక్కుమిణి రమణి సుగుణమణి రబ్బ హోయ్ రబ్బ, చెక్క 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 రథమును తెమ్మని రబ్బ హోయ్ రబ్బ. ముద్దుల గుమ్మ ముద్దడి బొమ్మ ముద్ద మీద సిగ్గు చుక్క విచ్చిందోయమ్మ, ముద్దుల గుమ్మ ముద్దడి బొమ్మ ముద్ద మీద సిగ్గు మొగ్గ విచ్చిందోయమ్మ. విరిసి విరియని మొగ్గరా ముద్దే తగలని పొగ్గరా, మెరిసే ఈ సిరి నీదరా పరమే అనుకో సోదరా. అందమైన కుందనాల కూన నీ అంత చేరుకున్నది పదరా కన్నా, పొందిగైన సుందర బదన నీ పొందు కోరుతున్నది పదరా నాన్న. సొప్పులెత్తుకో స్వర్గమేలుకో చిన్నదాని వందెలన్నీ కన్నెదానమందుకొని నా బాబు వైపోరా, నీ నసీబు మారెనురా. అలరే రుక్కు రుక్కు రుక్కుమిణి హోయ్, రుక్కు రుక్కు రుక్కుమిణి రమణి సుగుణమణి రబ్బ హోయ్ రబ్బ, చెక్క 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 రథమును తెమ్మని రబ్బ హోయ్ రబ్బ. రుక్కు రుక్కు రుక్కుమిణి రమణి సుగుణమణి రబ్బ హోయ్ రబ్బ, చెక్క 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 రథమును తెమ్మని రబ్బ హోయ్ రబ్బ. కిల్లాడి కృష్ణుని తరలి రమ్మని తయారుగున్నది వారెవా, అలాంటి ముచ్చట మరల ఇచ్చట రెడీగా ఉందిరా వారెవా. చక్కటి ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సార్. మగవాళ్ళ పాట అమ్మాయి పాడుతుంది అనగానే గాత్రం అలా చేసుకోవాల్సిన అవసరం లేదు. నీ మామూలు గొంతుతోనే ఆ ఎఫెక్ట్ పాడితే చాలు. రుక్కు రుక్కు రుక్కుమిణి అని ఉంది, రుక్కు రుక్కు రుక్కుమిణి అని మగవాడు పాడినట్టు పాడాల్సిన అవసరం. మగవాళ్ళ పాటే నువ్వు పాడుతున్నప్పుడు ఇప్పుడు కొంచెం గాత్రాన్ని బాగా దాన్ని ఏమంటాడు దృఢంగా చేసి పాడుతున్నావు నువ్వు. దాన్ని నీ మామూలు వాయిస్లోనే మామూలుగా పాడుతూ ఆ ఎక్స్ప్రెషన్ తీసుకొస్తే చాలు. వెల్ డన్ ఎనీవే. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. స్ట్రైట్ క్వశ్చన్, యూ వాంటెడ్ టు బి ఎ సింగర్ ఆర్ ఎ మ్యూజిక్ డైరెక్టర్? మీ ఆశయం ఏది మొదట్లో బాలు గారిని చూసినప్పుడు నేను ఒక సింగర్ కావాలనుకున్నా. తర్వాత కంపోజర్గా ఇంకా మంచి అవకాశాలు ఉంటాయి. అట్ ది సేమ్ టైం నా వాయిస్ అన్ని పాటలకు సూట్ అవుతుందని కూడా నేను అనుకోలే. అంటే గాయక ధర్మాలు ఆ లక్షణాలు వేరేగా ఉంటాయి. సంపూర్ణంగా బాలు గారు ఒక సంపూర్ణ గాయకుడు. దానికి ఏంటంటే ఒక ఎలాంటి పాటనైనా ఎలాంటి సందర్భంలోనైనా ఒక అద్భుతంగా పర్ఫామ్ చేయగలిగేటువంటి ఒక గొప్ప వ్యక్తి.
కానీ ఆయన్ని ఆదర్శంగా తీసుకొని నేను చిన్నప్పుడు అనుకునేవాడిని, బాలు గారిని ఒక 10 feet డిస్టెన్స్లో చూస్తే చాలు నా జన్మ ధన్యమవుతుంది అని అనుకున్నాను. అలాంటి పాడుతా తీయగాలో ఆయన దగ్గరలో నిలబడి పాడే అవకాశం రావడం అది ఒక ఎత్తు అయితే, ఆయన ప్రక్కన కూర్చొని ఒక న్యాయ నిర్ణేతగా ఇక్కడ కూర్చోవడం నిజంగా నా పూర్వజన్మ సుకృతం అని నేను భావిస్తున్నాను. దీంట్లో మీ కృషి కూడా ఉంది రాధాకృష్ణన్. వాళ్ళు ఉత్తినే మీరు మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారని నేను పిలవలే, చాలామంది మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు కదా, అందరినీ పిలవట్లేదుగా మేము. దానికి ఆ స్తోమత మీరు సంపాదించుకున్నారు కాబట్టి పిలిచాను తప్ప మాకు గర్వంగా ఉంది. ఒక దాదాపు 15 ఏళ్లలో ఒక వ్యక్తి, మీరు 100 సినిమాలు చేసి ఉండకపోవచ్చు, కానీ మీ పాటలు విన్న వాళ్ళందరూ కూడా చాలా హాయి మంచి సంగీతం చేస్తారన్న పేరు సంపాదించుకున్నారు. అది చాలు, అది గొప్ప విషయం. అక్కడితో ఆగదు. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, మీ ప్రయాణం ముందుకు సాగుతుంది. తప్పకుండా మళ్ళీ మాధుర్యానికి పెద్దపీట వేసే రోజులు వస్తాయి. అలాంటప్పుడు మీలాంటి వాళ్ళ సర్వీసెస్ తప్పకుండా అందుకోవచ్చు. మీరు మొట్టమొదటి సినిమా మ్యూజిక్ డైరెక్షన్ మీరు అడిగి సంపాదించుకున్నారా, లేక మీకే ఎవరన్నా ఇవ్వడం జరిగిందా? హీరో నేను తను కొద్దిగా సునీల్ కుమార్ రెడ్డి గారు అని డైరెక్టర్ అనమాట, తను పరిచయం నాకు. సో తనే ఇది నా సినిమాకి బ్యాక్గ్రౌండ్ చేస్తే బాగుంటుంది, ఇందులో ఇది ఎఫ్టీసీ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్న ఫిలిం, నిజానికి ఇందులో పాటలు అవసరం లేదు అని అనుకున్నారు, కానీ తనే మీకు ఈ ఒక డెమో లాగా యూజ్ అవుతుంది, తప్పకుండా ఇది మీకు హెల్ప్ అవుతుంది, పాటలు చేయండి అని చెప్పి నన్ను ఎంకరేజ్ చేయాలి అనే ఉద్దేశంతో సునీల్ కుమార్ రెడ్డి గారు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చారు. నేను ఎప్పుడు రాధాకృష్ణ గారు చెప్పేవాడిని రికార్డింగ్కి వెళ్ళినప్పుడల్లా కూడా, సార్ నాకు కూడా ఒకప్పుడు ఒక చెడ్డ పేరు ఉండేది. నేను మ్యూజిక్ చేస్తున్నప్పుడు నేను కూడా దాదాపు 60 సినిమాలకు మ్యూజిక్ చేశాను, కానీ పెద్దవాళ్ళ నెంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్స్ లిస్టులో నేను ఎప్పుడూ లేను. బట్ ఇంతవరకు ఏ పాట కూడా వృధా అయిన పాట చేయలేదు. నేను ఎక్కువగా మాధుర్యానికే నేను ఇచ్చేవాడిని. చాలామంది కూడా నా సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్లు కూడా ఇలా ఉంటే కష్టం బాలు, నువ్వు కొంచెం అల్లరి చిల్లరి సరదాగా ఉన్న పాటలన్నీ చేయాలి, మరీ సెమీ క్లాసికల్లోనే ఉంటున్నారు అన్నారు. అదేమిటో నాకు తెలియదు, సందర్భం చెప్పగానే పాట మొదలెడితే నాకు అలాంటి పాటలే వస్తాయి. మేబీ అది నా లక్షణమేమో, పోల్చుకోవడానికని కాదు. కానీ మదన్ మోహన్ గారు ఏనాడు అల్లరి చిల్లరి పాట చేయలేదు. ఏ సినిమాలో ఏ సందర్భం వచ్చినా, నౌషాద్ గారు కూడా అలాంటి సందర్భం వచ్చినా దాంట్లో మెలడీసే ఇచ్చారు. మాధుర్య ప్రధానం లేనటువంటిది ఏదైనా పాట కాదని నా దృష్టిలో, అది వచనం కిందే లెక్క. పాట అన్న తర్వాత చెవికింపుగా ఉండాలి, ఎలాంటి పాట అయినా సరే. చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ, చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ, బొట్టు కాటుక పెట్టి నే కట్టే పాటను చుట్టి, ఆశపడే కళ్ళల్లో ఊసులాడు వెన్నెల బొమ్మ. మీ లక్షణం ఏదో దాన్నే మీరు పట్టుకోండి, అదే మీకు శ్రీరామ రక్ష. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. వాయిస్ ఆఫ్ పశ్చిమ గోదావరి, బిందు. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్, గుండెల్ని గుల్ల చేసి జారుకే మేరే హాయ్, నీ ప్రేమ కోసం నేను పిచ్చోనైపోయానే, నీ ప్రేమ కోసం నేను పిచ్చోనైపోయానే, నీ కళ్ళు పేలిపోను చూడకే మేరే హాయ్. పాపా పమ పాపా మబరే రే రే సరి మమరి సరి సరి మమరి సరి మ పప మరి మ పని ని పమ పని సా. నవ్వులతో పిండేస్తావు హృదయమే హాయ్ హృదయమే, నేను విడిచి ఉండలేను నిమిషమే హాయ్ నిమిషమే, సై అంటే చూపిస్తాను స్వర్గమే హాయ్ స్వర్గమే, చీ అంటే జిందగి మొత్తం నరకమే హాయ్, నీడు విడైపోను చూడవే మేరే హాయ్.
దిల్తో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్ గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే హాయ్ నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నైపోయానే నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నైపోయానే నీ కళ్ళు పేలిపోను చూడకే మేరే హాయ్ వెల్ డన్. శంకర్ మహాదేవన్ పాట నీ వాయిస్లో ఎలా ఉంటుంది? నువ్వు ముందే సన్నగా ఉన్నావు. ఆ పాట చాలా ఎనర్జెటిక్ కంపోజిషన్. అది ఎలా పాడతావో చూద్దాం అనిపించింది. చాలా బాగా పాడావు. వాయిస్ బాగుంది నీది. ఎటొచ్చి అక్కడక్కడ ల్యాండింగ్లు, టేకాఫ్లు, స్వరాలు పోగొడుతున్నావు. అవి జాగ్రత్తగా చూసుకోవాలి. టోటల్ అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ కాన్సన్ట్రేషన్తో పాడితే బాగుంటుంది. బాగుంది, వాయిస్ బాగుంది, బాగా పాడావు. కీప్ ఇట్ అప్. ఇంకా బాగా ప్రాక్టీస్ చేయి. ఎక్సలెంట్, వెరీ గుడ్. స్వరం పాడుతున్నప్పుడు లాస్ట్ పానీసా ఉంది కదా, పానీసా వెళ్తున్నప్పుడు ఊపిరి అయిపోయి శృతిలో చేరకుండా అలా సా నీ దగ్గర నుంచి మళ్ళీ పా వరకు వచ్చేస్తుంది అనమాట. మిగతా అంతా చక్కగా పాడావు. స్వరం అంతా కూడా మంచి ఆ స్పీడ్లో అంతా బాగా పడి బ్రహ్మాండంగా ఉందని మేము ఇద్దరు ఎంజాయ్ చేస్తున్నాం. పా నీ అయిన తర్వాత షడ్జమల్లోకి వచ్చేసరికి కొంచెం అదే, బట్ మిగతా అంతా ఫస్ట్ క్లాస్. ఇందులో మాటలన్నీ కూడా మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్గా ఉన్న కందికొండ గారికి లాస్ట్లో నాకు బాగా నచ్చిన ఒకే ఒక లైన్, నీయుడు బీడైపోను, అంత బాగా రాశాడు అన్నమాట. నాకు నిజంగా నచ్చింది అది. మిగతా అంతా మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్గా ఉంది, అంతకంటే రాయగలిగేది కూడా ఏం లేదు. నీ ఈడు బీడైపోను అన్న మా ప్రయోగం చాలా బాగుంది. థ్యాంక్స్ అమ్మా, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. వాయిస్ ఆఫ్ కర్నూలు కార్తీక్ మీ ముందుకు వస్తున్నాడు. రావయ్య. బావలు 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 సయ్యా సై సై నై నై వెయ్ వెయ్ బావలు సయ్యా సై మరదల సయ్యా సై బావలు సయ్యా సై మరదల సయ్యా సై రింబోలా 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 ఓయ్ ఓయ్ రింబోలా 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 ఓయ్ ఓయ్ బావలు సయ్యా సై మరదల సయ్యా సై బావలు సయ్యా సై మరదల సయ్యా సై రింబోలా 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 ఓయ్ ఓయ్ రింబోలా 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 ఓయ్ ఓయ్ డింగరింగా 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 నేనే మీరై ఉందురుగా మీరు ఉందురుగా ముందు మే పిల్ల మే ముందు మే పిల్ల ముందు మే పిల్ల మే ముందు మే పిల్ల వేరే గూటికి చేరరుగా మీరు చేరరుగా చేరమే పిల్ల మే చేరమే పిల్ల చేరమే పిల్ల మే చేరమే పిల్ల కూరిమితో కులుకులతో దండ వేస్తారా కూరిమితో కులుకులతో దండ వేస్తారా అందగాడ సందకాడరారా వచ్చి నీదు ముద్దులాడిపోరా రాటు తేలిన మంచమేసినాను రాత్రిరంతా తైతక్కలేరా రాటు తేలిన మంచమేసినాను రాత్రిరంతా తైతక్కలేరా బావలు 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 సయ్యా సై మరదల సయ్యా సై బావలు సయ్యా సై మరదల సయ్యా సై రింబోలా 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 ఓయ్ ఓయ్ రింబోలా 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 ఓయ్ ఓయ్ రింబోలా 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 ఓయ్ ఓయ్ రింబోలా రింబోలా రింబోలా. చాలా బాగా పాడావు. ఎటొచ్చి కొంచెం టెంపో చూసుకోవాలి.
జాగ్రత్తగా. శృతి లయ చాలా ఇంపార్టెంట్ కదా, చూసుకొని జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్గా పాడు. మంచి ఎక్స్ప్రెషన్తో పాడాలి. ఓకే, వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. టెంపో కూడా చివరికి వచ్చేసరికి కొంచెం అప్డేట్ అయింది, బట్ అదర్వైజ్ యువర్ నైస్. చూడడానికి కూడా అమ్మాయిలాగానే ఉన్నాం అనుకో, వేరే విషయం. తొందరపడకండి ఎవరు. అబ్బాయే పాట పాడాడు కదా అని అమ్మాయి అనుకోకండి, మీసాలు రాలేదు ఇంకా, మీసాలు వస్తే అందగాడే తను కూడా. బాగా పాడావు, ఈ పాటకి ఏం కావాలి ఎక్స్ప్రెషన్స్ సిగ్గుపడకుండా ఇచ్చేవు, అది మాయాబజార్లో డైలాగ్ లాగా. అమ్మాయి కలివిడిగా చక్కగా అందరితో కలిసి ఉంటుంది, సిగ్గు లేకుండా అన్నట్టు. ఇక్కడ సిగ్గుపడకుండా, సిగ్గుపడ, ఎందుకంటే కొంతమంది డెఫినెట్గా మనం ఫీల్ అయిపోతాం ఆ పాట రాగానే. బావులు సై అనగానే మేము సై అని అమ్మాయిలు అంటుంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఈ పాటకి ఎంత న్యాయం చేయాలో అది 100% చేసావు, ఏం ప్రాబ్లం లేదు. వెరీ వెల్ డన్. ప్రేక్షక మహాశివులారా, ఈ రెండవ క్వార్టర్ ఫైనల్స్ మొదటి సంచిక ఇంతటితో పూర్తయింది. తర్వాతి వారం మళ్ళీ వీళ్ళందరూ కూడా రెండవ భాగంలో పాడిన తర్వాత వాళ్ళలో ఒక్క అభ్యర్థి ఎవరికైతే తక్కువ మార్కులు వస్తాయో వాళ్ళు నిష్క్రమించడం జరుగుతుంది. ఒక శుభవార్త ఏమిటంటే వచ్చే వారానికి కూడా మన ముఖ్య అతిథిగా న్యాయ నిర్ణేతగా శ్రీ రాధాకృష్ణన్ గారే ఉంటారు. వారికి మేము సర్వదా కృతజ్ఞులం. థ్యాంక్స్ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ ఇన్విటేషన్. సో వచ్చే వారం కలుసుకునే వరకు విరహాన్ని భరిద్దాం. పిల్లలు పాటలు పాడిన తర్వాత ఆ విరహం అంతా మనం ఆవిరైపోతుంది, మర్చిపోతాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుజనో భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. నమస్కారం. గాడ్ బ్లెస్ యూ ఆల్.